నీట్ అవకతవకలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గత విచారణ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ యూజీ పరీక్షలో మాల్ ప్రాక్టీసేకే పరిమితమైందని ఐఐటి మద్రాస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అసాధారణ మార్కులు రాలేదని అఫిడవిట్లో పేర్కొంది. నీట్ యూజీ కౌన్సిలింగ్ ను జూలై 3వ వారంలో నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేసు విచారణను జూలై 18వ తేదీకి సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ యూజీ పరీక్షలో మాల్ ప్రాక్టీసేకే పరిమితమైందని ఐఐటి మద్రాస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అసాధారణ మార్కులు రాలేదని అఫిడవిట్లో పేర్కొంది. నీట్ యూజీ కౌన్సిలింగ్ ను జూలై 3వ వారంలో నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేసు విచారణను జూలై 18వ తేదీకి సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది.